ఆదౌ పూజ్యో గణాధిపః శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. వింటే భారతమే వినాలా, తింటే గారెలే తినాలా అనే సామెత మనందరికీ ఎంతో ఇష్టమైన సామెత, అందరికీ తెలిసిన సామెత. మనం ఇప్పుడు కవిత్రయములో ఒకడైనటువంటి కవిబ్రహ్మ బిరుదాంకితుడైన తిక్కన సోమయాజి గారు విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో రచించినటువంటి నాటకీయ శైలితో కూడిన పరమాద్భుతమైనటువంటి ఒక పద్యమును భావయుక్తముగా తెలుసుకుందాం. తిక్కన గారి పద్య కవిత్వంలోని నాటకీయ శైలి ఆయన జీవ లక్షణంగా సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇది అందరి హృదయాన్ని తాకేటటువంటి అద్భుతమైన పద్యం. పదాలను ఏర్చి భావాన్ని కూర్చి చక్కటి విశేషణములతో రంగరించి రచించిన ఆణిముత్యం ఈ పద్యం. తిక్కన గారు కుంభావ సరస్వతి. ఆయన పద్య రచన ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఎంతో సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఇది అందరూ గమనించాలి. ఆయన వాడే పదాలన్నీ సందర్భోచితంగా పాత్రలకు తగ్గట్టు ఉండి రసపుష్టిని అలాగే రస దృష్టిని కలగజేస్తాయి. ఉత్తర గోగ్రహణ సమయంలో బృహన్నల వేషధారి అయినటువంటి అర్జునుడు యథాపూర్వ స్థితికి, అంటే అర్జునుడుగానే రూపాంతరం చెంది దుర్యోధనుణ్ణి ఎత్తి పొడిచిన సందర్భంలోని పద్యం ఇది. అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో ఒంటి చేత్తో కౌరవుల అందరినీ ఓడిస్తాడు. ఓడించి తను గుర్తు తెచ్చుకుంటాడు. అంటే ఇందులో అర్జునుడి మనస్థితి కూడా తెలుస్తుంది మనకు. అసూయాగ్రస్త మనస్తత్వము, అహంభావి అయిన దుర్యోధనుడి చేతిలో వాళ్ళ పడ్డ కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు తస్కరించుకొని పోతున్నటువంటి గోవులన్నీ తిరిగి ఆయన వెనక్కు తీసుకొని వెళ్తాడు. అవన్నీ కూడా ఆ సందర్భంలో దుర్యోధనుడు పారిపోతుంటే రథం ఆయన పక్కకు తిప్పి ఆయన్ను నిలవరించి వినయంతో కూడిన ఆక్రోశము, కసితో ఎత్తి పొడిచే సందర్భంలో చెప్పినటువంటి పరమాద్భుత పద్యం ఇది. ఏనుంగు నెక్కి పెక్కేనుంగుల ఇరుగడరా పురవీధుల గ్రాలగలదే, మణిమయం వైన భూషణ జాలమల నొప్పి యొడ్డోలగంబుననుండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే, కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినమునా బుద్ధి మరలి, ఈ తనువు విడిచి సుగతి వడయము తొర్లింట చూరగలదే, జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము. ఇదండి పద్యం. ఇది సీస పద్యం. దీన్ని భావం తెలుసుకుందాం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగుల ఇరుగడరా పురవీధుల గ్రాలగలదే అంటున్నాడు మొదటి పాదంలో. అంటే సుయోధన ఏనుగు నెక్కి ఆ పక్క ఈ పక్క అనేక ఏనుగులు వందిమాగదులు అనుసరిస్తుండగా రాజవీధుల్లో రాజసం చూపిస్తూ ఊరేగటం కాదయ్యా, ఇది యుద్ధభూమి. మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబుననుండగలదే, మణిమాణిక్య వజ్ర వైఢూర్య కనక హారాలు ఒంటి నిండా ధరించి సింహాసనం మీద కూర్చొని హొయలు వలకటం కాదయ్యా రారాజా అని అంటూనే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే, రకరకాల సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవిస్తూ కొలకటం కాదు, ఇది యుద్ధభూమి. ఇది అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలదే, తలకెక్కిన అహంకారంతో, అసూయతో, అనుచిత ప్రవర్తనతో అందగత్తెలను తెప్పించుకొని కొలకటం కాదు రారాజా. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినమునా బుద్ధి మరలి, తనువు విడచి సుగతి వడయము తొల్లింట చూరగలదే, జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము. ఇది జూదం ఆడే ప్రదేశం కదయ్యా, యుద్ధం చేసే ప్రదేశం. తొల్లింట చూరగలదే అంటే మొట్టమొదట్లో
మా సంపదలంతా కొల్లగొట్టావే, అలా చేయడానికి ఇక్కడ కుదరదు. కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర, విను నేను చెప్పేది. నీ బుద్ధి మార్చుకో, నీకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, దేంట్లో అన్న పడి సావు అన్నట్టుగా చెప్తున్నాడు. సుగతి వడయము, ఎందుకు ఈ జన్మ అని చెప్పి అతి నిష్ఠూర్యంగా చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తిక్కన గారి పద్యం. ఇందలి పద సంపద అందరి మెదళ్లలో నిక్షిప్తమయ్యేటువంటి పద్యం ఇది. ఎందుకంటే ఈ సందర్భం ఏంటంటే, అర్జునుడు ఈ యుద్ధంలో ఎవరిని చంపడండి, అనుచిత ప్రవర్తన చేయడు, ధర్మబద్ధంగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టు పాండవులంతా వింటారు, ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. అంటే ఒక పరిమితికి లోబడి చేసినటువంటి యుద్ధం అన్నమాట ఇది. ఆ యుద్ధంలో ఇలా ఎత్తి పొడుస్తాడనమాట. కాబట్టి ఇలాంటి పద్యాలు మనకు విరాట పర్వంలో కోకొల్లలు. మళ్ళీ మరి యొక్క పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.